ఇది అనంతపూర్ సైడ్ కదా మీ ఇంట్లో చేసేది. అనంతపూర్ సైడ్ మా వైఫ్ వాళ్ళ ఇంట్లో ఇలా స్పెషల్గా చేస్తారంట. నేను మాత్రం నా పెళ్ళాం కోసం ప్రేమగా చేసిన కారం చెక్కలు ఇవి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీ వంటలతో మీ ముందరికి వస్తూనే ఉన్నాను. మీరు కూడా నన్ను ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రోజులు అయితే కొంచెం వెరైటీగా డిఫరెంట్గా కుకింగ్ చేస్తున్నాను. కాకపోతే మన ఇంటికి ఒక వ్యక్తి వచ్చిన తర్వాత మనము వాళ్ళు చెప్పినట్టుగా కొంచెం చేయాలని నాకు ఇప్పుడిప్పుడే అర్థమైపోతుంది అనమాట. ఇన్ని వెరైటీస్ చేస్తున్నారు కదా. మా అనంతపురం డిస్టిక్, అనంతపురే కదా బా, అనంతపురం మాట్లాడు కొంచెం. నేను అనంతపురం డిస్టిక్, అక్కడ స్పెషల్గా వాళ్ళ ఊళ్ళో చేసే కారం చెక్కలు చేయమని అడిగింది అనమాట. తెలంగాణలో వీటిని కారపప్పాలు ఇంకా వేరే ఏదో పేరుతో అంటారు. అనంతపురం డిస్టిక్లో అయితే కారం చెక్కలు వాళ్ళ ఇంట్లో ఫేవరెట్గా చేసుకుంటారట. కాబట్టి అలా చెయ్యి అని చెప్పింది నాకు. కొంచెం ఆ పాప కెమెరా ముందుకు రావడానికి కొంచెం మొహమాట పడుతుంది కాబట్టి తను అక్కడ పక్క నుండి మనకు చెప్తా ఉంటే నేను దాని ప్రాసెస్ పెట్టి చేస్తున్నాను అనమాట. పెళ్ళాం కోసం ప్రేమగా చేస్తున్న కారం చెక్కలు చేస్తున్నా. ఇన్ని రోజులు అయితే నాకు ఫేవరెట్గా చాలా సింపుల్గా చేసుకునే పద్ధతిలో చేశాను. కాకపోతే ఇప్పుడు మన ఇంటికి వచ్చిన తర్వాత భార్య చెప్పినట్టు వినాలి, చెయ్యాలి. ఇంటికి పెళ్ళాం వచ్చినాక పెళ్ళాం మాట వినాలి అనుకున్నాను నేను. నిజమని మనకు అనుభవిస్తే మాత్రమే అర్థమవుతుంది అనమాట. ఈరోజు పెళ్ళాం చెప్పింది కాబట్టి పెళ్ళాం కోసం ప్రేమగా చేస్తున్నా కారం చెక్కలు చేస్తున్నా. అనంతపూర్లో వాళ్ళకు ఫేవరెట్గా చేసుకుంటారనమాట. విలేజ్ స్టైల్లో, అంటే న్యాచురల్గా మనకేముంటాయి, బియ్యం పిండి కావాలా, కరివేపాకు కావాలా, కారం కావాలా, పసుపు కావాలా, కొంచెం మంచి పప్పులు అంటే ఇవి పుట్నాల పప్పు, కొంచెం ఇదేంటి చిన్న పేరు మర్చిపోయినా, వాము, కొద్దిగా వాము కావాలా, కొద్దిగా వేయించిన పల్లీలు కావాలా, సాల్ట్ కావాలా, డీప్ ఫ్రైకి ఆయిల్ కావాలా. ఆయిల్ పెట్టుకున్నా డీప్ ఫ్రైకి అయితే అంటే రెడీగా ఉంది. ఏమంటారు, బాండీలో వేసి పెట్టుకున్నా. ఇక మనం హడావిడి లేకుండా చేసి పెట్టుకోవాలని ప్యాకెట్లోంచి దీంట్లో సగం వేసుకున్నా, దీంట్లో బాండీలో వేసి పెట్టుకున్నా. ఇక హడావిడి లేకుండా పెళ్ళాం కోసం ప్రేమగా చేస్తున్న కారం చెక్కల ప్రాసెస్ మొదలు పెట్టుదాం. చిన్న దగ్గరికి వచ్చేసి ఒక పెద్ద పరాతంలో 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నా. ఒక చిన్న కప్పుతో కొద్దిగా పల్లీలు వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను. 1 కప్పు పల్లీలు కూడా వేస్తున్నా. 1 కప్పు మంచి పప్పులు తీసుకుంటున్నా. వీటిని పుట్నాలని కూడా అంటారు. 1 కప్పు పుట్నాలు కూడా తీసుకుంటున్నా. కొద్దిగా వామ్ తీసుకుంటున్నా. 3 స్పూన్ల కారం తీసుకుంటున్నా. మనం చేసేది కారం చెక్కలు కాబట్టి కొద్దిగా కారం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి. 3 స్పూన్ల కారం తీసుకుంటున్నా. ఈ కారం చాలా ఘాటుగా ఉంది. కొద్దిగా పసుపు వేస్తున్నా. టేస్ట్కి తగినంత ఉప్పు వేస్తున్నా. కొద్దిగా కరివేపాకు ఇలా తుంచినట్టుగా చేసి వేసుకుంటున్నా. ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకుంటున్నా. మనం చేసేది కారం చెక్కలు కాబట్టి కొద్దిగా కారం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనం చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లు వేసుకోకుండా కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. పిండిని మొత్తం ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటున్నా. ఈ ఆయిల్ బాగా వేడెక్కాలి. ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుంటున్నా. కవర్కి కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి. ఇలా కవర్కు మొత్తం నూనె అప్లై చేసుకున్న తర్వాత మనం కారం చెక్కల కోసం రెడీ చేసుకున్న పిండిని కొద్దిగా తీసుకున్నా. ఇలా పిండి ముద్దను కొద్దిగా తీసుకొని పైనుంచి ఒక పాటుని ఇలా వేసి ఒక పొరను వేసి ఒక గ్లాస్ తీసుకుంటున్నా. గ్లాస్ సహాయంతో ఇలా నెమ్మదిగా ఒత్తుకోవాలి. మరీ మందంగా కాకుండా మనకు వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి. ఇలా గ్లాస్ సహాయంతో రౌండ్ షేప్ వచ్చే వరకు మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా ఇలా మీడియంగా ఒత్తుకోవాలి. ఇలా రెడీ చేసి తీసుకోవాలి. వేడెక్కిన ఆయిల్లో వేసుకుంటున్నాను. రెడీ చేసుకున్న కారం చెక్కలు వేడెక్కిన ఆయిల్లో వేసుకుంటున్నా. మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్లో కాకుండా. అప్పుడే మనకు క్రిస్పీ అయిన కారం చెక్కలు రెడీ అవుతాయి కాబట్టి అన్నింటినీ ఇలాగే రెడీ చేసుకోవాలి. కొద్దిగా పిండి తీసుకుంటూ ఇలా కవర్ పైన పెట్టుకొని కొద్దిగా ఇలా నొక్కినట్టుగా చేసుకొని కవర్ని ఇలా పైనుంచి మరొక పొర వేసినట్టుగా వేసి గ్లాస్ సహాయంతో ఇలా నెమ్మదిగా నొక్కుకోవాలి. కారం చెక్కలన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి.
కారం చెక్కలు చేయడం రాని వాళ్ళు కూడా ఇలా గ్లాస్ సహాయంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంతే. రెడీ చేసుకున్న కారం చెక్కను ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా ఒకదాని వెనుక మరొకటి వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే మంచి రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు క్రిస్పీ అయిన కారం చెక్కలు రెడీ అవుతాయి. ఇలా మంచి రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. మిగిలిన కారం చెక్కలు అన్నింటినీ ఒక్కొక్కటిగా రెడీ చేసుకుంటూ ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నా. ఇలా మంచి రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నా. కరకరలాడే కారం చెక్కలు, నెల రోజుల పాటు నిలవ ఉండే కారం చెక్కలు, పెళ్ళాం కోసం ప్రేమగా చేసిన కారం చెక్కలు. చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్లో అప్పటికప్పుడు తయారు చేసుకునే కారం చెక్కలు. తిన్నా కొద్దీ ఇంకా ఇంకా కావాలంటారు. ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ కాబట్టి సమ్మర్లో అందరూ ఇంటి దగ్గరే ఉంటారు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా. కాబట్టి మనకు టైంపాస్ అవ్వడానికి ఇలా కనుక చేసి పెట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. ఒక్కసారి కనుక ఈ కారం చెక్కలు రెడీ చేసి స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిలవ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను మాత్రం పెళ్ళాం కోసం ప్రేమగా చేసిన కారం చెక్కలు ఇవి. మా భార్య కోసం చేశాను అనమాట. ఇక టేస్ట్ చేస్తాను. చాలా క్రిస్పీ అంటే క్రిస్పీగా ఉన్నాయి. ఉప్పు కారం మనం వేసినవి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. కారం చెక్కలని వీటికి పేరు ఎందుకు వచ్చిందని తనని అడిగితే అంటే దీనిలో కారం ఎక్కువగా వేస్తారు కాబట్టి వీటికి ఆ పేరు వచ్చిందంట కారం చెక్కలని. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తింటుంటేనే మీకు సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. కరకరలాడుతూ సూపర్గా ఉన్నాయి. సూపర్. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మా వైఫ్ కోసం చేసిన టేస్ట్ మాత్రం ముందు నేనే చూశాను. ఎందుకంటే చూసి ఎట్లా ఉందో చెప్పాలి. ఎందుకంటే తను చెప్పింది నేను చేసినాను కాబట్టి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క వెరైటీగా చేస్తారు కాబట్టి. ఇది అనంతపూర్ సైడ్ కదా మీ ఇంట్లో చేసేది. అనంతపూర్ సైడ్ మా వైఫ్ వాళ్ళ ఇంట్లో ఇలా స్పెషల్గా చేస్తారంట. నేను మాత్రం నా పెళ్ళాం కోసం ప్రేమగా చేసిన కారం చెక్కలు ఇవి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ కారం చెక్కల వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి కూడా తింటున్నా.